are having the worldly knowledge in their minds. In order to overcome the pig's nature, they are entangled by all worldly desires and worldly thoughts. How can they get any God from the clutches? See, when we are caught with different snares and desires, only the fire of the Holy Spirit can deliver us. చూడండి, అనేక ఉరుల చేత ఆలోచనలనే వలల చేత పట్టబడ్డప్పుడు, లౌకిక జ్ఞానంతో పట్టబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మాత్రమే ఆ తాళ్ళను తెంచగలుగుతుంది. God will allow us to go through that condition for a while. మరి దేవుడు అలాంటి మార్గము గుండా కొంతకాలం వెళ్ళడానికి అనుమతిస్తాడు. Then God will allow trials and problems and difficulties. ఆ తర్వాత దేవుడు మరి సమస్యలు, శ్రమలు, కష్టాలను అనుమతిస్తాడు. Sicknesses may come. అనారోగ్యాలు బహుశా రావచ్చు. So many difficult things may come. అలాగే ఎన్నో కష్టతరమైన పరిస్థితులు రావచ్చు. And when we go through that kind of things, we can sit and see, Lord, why this has happened. మరి అలాంటి కష్టకాల సమయంలో నడుస్తున్నప్పుడు ప్రభుత్వంలో కూర్చొని, ప్రభువా ఎందుకని ఇవి నాకు ఎదురవుతున్నాయని అడగాలి. What is the nature of God? మరి దేవుని యొక్క స్వభావం ఏమిటి? Let us turn to Psalm 66. మరి 66వ కీర్తన దగ్గరికి వద్దామండి. Psalm 66. 66వ కీర్తన దగ్గరికి వద్దాం. Verse 10 to 12. 12 నుండి 12 వచనాలండి. 66 10 నుండి 12 వచనాలు. 66 10 to 12. 66వ కీర్తన 10 నుండి 12 వచనాలండి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. In Telugu it is written verse, thou hast brought us into a net. No, it's not been written. Read again. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మలను నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి. Bandigram, but it is actually, it should be, you have brought us in a net. నీవు బందీ గృహములో అనే పదము దగ్గర వాస్తవంగా నీవు మమ్మల్ని వలలో ఉంచితివి, వలలో ఉంచితివి అని ఉండాలి. Bandigram. బందీ గృహము బదులుగా, that is wrong translation. తప్పుడు తర్జుమా అండి అది. అయితే ఆ స్థలంలో ఏం రాయాలంటే, బందీ గృహము ప్రక్కన వలలలో ఉంచితివి. Thou brought us into the net. వలలోకి మమ్మల్ని రప్పించితివి అని ఉండాలి. Right in your Bible. రాయండి ఇప్పుడే. The Lord who delivers us sometimes trap us in the net. మరి దేవుడు కొన్ని మార్లు వలలో నుండి మనల్ని విడుదల చేయడానికి, Now, Lord, He delivers us. ప్రభు మనల్ని విడుదల చేస్తాడు. But sometime He will trap us in the net. కానీ కొన్ని సమయాలలో వలలో చిక్కింపజేస్తాడు. God sometime trap us in the net. కొన్ని సమయాలలో దేవుడు మనలను వలలో పట్టబడేటట్టుగా చేస్తాడు. Why? ఎందుకని? He wants to correct us. ఆయన మనలను సరి చేయాలని కోరుకుంటాడు. So when we are trapped in the net like that, ఈ ప్రకారం ఎప్పుడైతే మనము వలలో పట్టబడతామో, then we get the opportunity to search ourselves. అప్పుడు మనలను మనము పరీక్షించుకునే అవకాశం కలుగుతుంది. Then we'll come to know what is the weakness in us. అప్పుడిక మన బలహీనత ఏమిటో అని తెలుసుకోగలుగుతాం. And then we overcome it. ఆ పిదప దాని మీద జయం పొందుకుంటాం. Sometimes we are so prepared to overcome problems with our own experience, past experience. మరి కొన్ని మార్లు సమస్యలనే వలలో నుండి తప్పించబడ్డానికి మన పాత ప్రాచీన అనుభవాలను ప్రయోగిస్తుంటాం. Sometimes we use our own intellect, our own wisdom. కొన్ని సార్లు అయితేనేమో మన స్వబుద్ధిని, మన స్వంత జ్ఞానాన్ని వాడుతాం. Then the problem increases more. అప్పుడు సమస్య ఇంకా ఎక్కువైపోతుంది.
Come to the book of Ezekiel, 22 chapter. ఎజెకియేలు 22వ అధ్యాయంలోనికి రండి. Ezekiel 22. ఎహెజ్కేలు 22వ అధ్యాయం అండి. Read from verse 18 to 20. थोड़ा strongly पढ़ो. 18 నుండి 20 వచనాల వరకు చదువుదామండి. Ezekiel 22, 18 to 20. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరి. అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి వంటి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. Here we find the people of Israel have become different types of metal. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వివిధ రకాలైన లోహముల వలె ఉన్నారు. They were supposed to be pure gold. వారు శుద్ధమైన బంగారముగా ఉండవలసిన వారు. But some of them have become iron and tin and brass. మరి వారిలో కొంతమంది ఇనుములాగా ఇత్తడిలాగా సీసములాగా మారారు. The lead you can melt in about 120 degree centigrade heat. మరి సీసం అనే పదార్థాన్ని సుమారు 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. But the iron need 2500 degree minimum. కానీ ఇనుమునైతేనేమో సుమారు 2500 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరిగించాలి. So when God wants to melt you, if you try to find a shortcut, మరి దేవుడు నిన్ను శుద్ధి చేసే సమయంలో, when God wants to melt you, ఆ దేవుడు నిన్ను కరిగించే సమయంలోనండి, if you try to find a shortcut, మరి ఒక డొంకదారి నువ్వు వెతుక్కుంటూ వెళితే God will increase the heat. దేవుడు అప్పుడు ఆ వేడిని ఇంకా ఎక్కువ చేస్తాడు. God wanted to melt you with 120 degree heat. దేవుడేమో మిమ్మల్ని 120 డిగ్రీల వేడితో కరిగించాలనుకున్నాడు. But you used your wisdom. నీవేమో నీ స్వబుద్ధిని ఉపయోగించావు. You overcame it. నీవు దాని మీద జయం పొందుకున్నావు. Think that there is a quarrel between you and your neighbor. ఇలాగనుకోండి, మీకును మీ పొరుగు వారికి గొడవ ఉంది. When they're quarreling, you thought the commissioner is my friend, I'll just inform him and he will advise him. మరి ఇలా గొడవలు జరుగుతున్న సమయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, ఇదిగో కమిషనర్ గారు యొక్క స్నేహితుడు నాకు చాలా దగ్గర వాడిని, నేను ఆయన పిలుస్తాను అనుకుంటావు. You call him and said, give him a warning so that he may not trouble. మరి నీవేమంటావు, ఆయనకు ఫోన్ చేసి ఇదిగో ఆయన నన్ను ఊరికే నాతో గొడవ పెట్టుకున్నాడు, మీరు హెచ్చరిక చేయండి అని చెబుతావు. So the commissioner calls him, don't give him trouble anymore. మరి ఆ కమిషనర్ ఆఫీస్ నుండి ఆయనకు ఇదిగో ఆయనకి ఇంకేమాత్రం కూడా మరి గొడవలు కలిగించొద్దని చెప్పేశాడు. So the neighbor think, oh, he has got friendship with the commissioner, so I cannot trouble him. అప్పుడు ఆ పొరుగు ఆయన అనుకుంటాడు, ఈయన కమిషనర్తోనే సహవాసం ఉంది, నేను ఇక ఈ పని చెయ్యొద్దు అని అనుకుంటాడు. So you overcame him. నీవు ఆ ప్రకారంగా జయించేశావు. Next day you find with a motorcycle accident. మరి మరుసటి రోజేమో నీవు మోటార్ సైకిల్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నావు. Both the hands broken. 2 చేతులు విరిగిపోయాయి. Where you will go? ఎక్కడికి వెళ్తావు మరి నువ్వు? Do you understand what I am saying? నేను చెబుతున్నది ఏమిటో మీకు అర్థమవుతుందండి? When God wants to melt us, దేవుడు మనల్ని కరిగించాలని కోరుకున్నప్పుడు, if you find a shortcut, నీవు దగ్గరి దారి వెదికే ప్రయత్నం చేస్తే heat will increase. వేడి ఎక్కువ అవుతుంది. God will find another way to melt you. దేవుడు మరి ఒక మార్గము గుండా నిన్ను కరిగించే ప్రయత్నం చేస్తాడు. There also you escape. అక్కడ కూడా నువ్వు తప్పించుకున్నావు అనుకో, He will still increase the ఆయన ఇంకా వేడిని ఎక్కువ చేస్తాడు. Here the word of God says, I will somehow melt them.
ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, ఎలాగైనను వారిని కరిగిస్తాను. By 120 degree if you melt, it's easy. మరి 120 డిగ్రీల వేడిలో కరిగించడం సులభం. But if you refuse, నీవు తిరస్కరిస్తే 200 degree, 200 డిగ్రీల వేడి 500, ఇక 500 అవుతుంది, 800, ఆ తర్వాత 800 అవుతుంది, 1000, 1000 డిగ్రీలు అవుతుంది, 2000, 2000కు మారుతుంది, 2500. ఇంకా 2500 అవుతుంది. He will melt you. ఆయన నిన్ను కరిగించేస్తాడు. So it is better whenever the problem comes, Lord, tell me why. అందుకే ఎప్పుడెప్పుడు ఇబ్బందులు ఎదురవుతావు, ప్రభువా ఎందుకొరకని అడగడం మంచిది. Get quickly melted. తొందరగా కరిగిపోవడానికి అప్పగించుకో. Then things will become easier. అప్పుడు ఇక పరిస్థితులు చక్కబడతాయి తొందరగా. The more you use your wisdom, ఎక్కువగా నీ స్వబుద్ధిని గనుక వాడావో, that much heat will increase. అంత మోతాదులో వేడి కూడా అధికమవుతుంది. I hope you understood. అర్థం చేసుకున్నారనుకుంటాను. So God loves us, therefore He wants to remove every dross, every dirt from us. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనలో ఉన్న త్రుప్పును, మనలో ఉన్న మస్టును పూర్తిగా కడగాలనుకుంటాడు. He wants to make us like Him. ఆయన మనలను ఆయన పోలికలోనికి మార్చాలనుకుంటాడు. Why He puts us in fire? మరి ఎందుకని మనలను వేడిమిలో త్రోసేస్తాడు? To make us like Him. ఆయన వలె మనం మారడానికి. But it is the mercy of God, when we are melted, still we are in His hands. మరి మనము దేవుని యొక్క కృపయేనండి, మనము కరిగినా కూడా ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నాం. Where are we being kept by God? మరి మనము దేవునిలో ఏ స్థానంలో ఉంచబడ్డాం? John chapter 10 verse 27 to 29. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలండి. John chapter 10 verse 27 to 29. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. Listen, when you are born again, వినండి, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో, all of you look here. అందరు ఇక్కడే చూడండి. This is Samuel. ఇదిగోండి ఈ గడియారం శామ్యూయల్ గారు అనుకోండి. He is kept in the hands of Jesus. ఈయన యేసు ప్రభు చేతిలో పెట్టబడ్డాడు. And underneath the Father's hand. మరి ఆ చెయ్యి కింద తండ్రి అయిన దేవుని చెయ్యి ఉన్నది. We are protected in two hands. మనము రెండు చేతులలో భద్రపరచబడి ఉంచబడ్డాం. The hand of Jesus యేసు యొక్క చెయ్యి and the hand of the Father God. మరి తండ్రి అయిన దేవుని యొక్క చెయ్యి. So what all problem happens, we are in His hands. ఏ ఏ ఇబ్బందులైతే సంభవిస్తున్నాయో అప్పుడు మనం ఆయన చేతుల్లో ఉన్నాం. Trials, fiery furnaces are there. చూడండి, ఇబ్బందులనే కొలిమి మండుతోంది. You are not put straight away into the fire. నీవు సూటిగా ఆ కొలిమిలో ఉంచబడ్డం లేదు. You are in the hands of God. నీవు దేవుని చేతిలో ఉన్నావు. The heat of the furnace first comes to the hand of God. మరి ఆ కొలిమి యొక్క వేడి మొదట దేవుని చేతికి వస్తుంది. Then only it comes on you. ఆ తరువాతనే మీ దగ్గరికి వస్తుంది. Isaiah 63:9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం అండి. Isaiah 63:9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను
తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. Now read once again, little more clearly. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. Listen. వినండి. You are in his hand. నీవు ఆయన చేతిలో ఉంచబడ్డావు. He allows furnaces to come on you. మరి నీ మీదికి కొలిమిలి వేడిమి రావడానికి అనుమతిస్తాడు. And he is using different instruments to clean you. మరి ఆయన నిన్ను పవిత్రపరచడానికి రకరకాల ఉపకరణాలను వాడుతున్నాడు. All the pain comes on the hand of God. మరి బాధ యావత్తు దేవుని చేతి మీదికి వస్తోంది. Keeping in his hand, he is cleansing you. మరి ఆయన చెయ్యి ఉంచి నిన్ను పవిత్రపరుస్తున్నాడు. He is not putting, look here, he is not putting you straight into the fire. చూడండి, ఇక్కడే నిన్ను దేవుడు సూటిగా కొలిమి వేడిలో వేయడం లేదు. This is fire. ఇది అగ్ని అనుకోండి. He is not putting you straight into the fire. మరి ఆ అగ్నిలోనికి సూటిగా నిన్ను వేయడం లేదు. He keeps you in his hand. ఆయన నిన్ను తన చేతిలో ఉంచుకున్నాడు. He is using different tools to clean you. మరి నిన్ను పరిశుభ్రపరచడానికి రకరకాల మరి పరికరాలను వాడుతున్నాడు. All the dirts fall in the hands of God. మరి ఆ ధూళి దుమ్ము అంతా కూడా దేవుని చేతుల మీద పడుతోంది. With such a care, God prepares every one of us. మరి అంత జాగ్రత్తతోని దేవుడు ఒక్కొక్కరిని సిద్ధం చేస్తున్నాడు. How many of you understand this? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి? How much painfully God prepares each and every one of us. మరి ఎంత బాధాతప్తంతో దేవుడు ఒక్కొక్కరిని సిద్ధపరుస్తున్నాడు. He is not hating you. ఆయన నిన్ను అసహ్యించుకోవడం లేదు. Your human nature has to be removed from you. మీ మానవ స్వభావం అనేది మీ నుండి తొలగించబడాలి. When he removes it, he is not throwing you into the hands of Satan. మరి దాన్ని పవిత్రపరచడం కొరకు దేవుడు సూటిగా సైతాను చేతిలోకి మిమ్మల్ని విసరడం లేదు. What Satan does, సాతాను ఏం చేస్తాడు? 1 Peter chapter 5 verse 8. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమండి. 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Look here. ఇక్కడ చూడండి. Your enemy is Satan, like a roaring lion prowling around you, walking around you. మీ శత్రువైన సాతాను సింహం వలె గర్జిస్తూ మీ చుట్టూరా ఎప్పుడు మింగుదునా అని తిరుగుతున్నాడు. Where are you? కానీ నువ్వు ఎక్కడ ఉంచబడ్డావు? In the hands of God. దేవుని చేతిలో. You will just hear his voice. నీవు కేవలమైన స్వరము వింటావు. He cannot come and touch you. అతడు వచ్చి నిన్ను తాకజాలడు. You just hear his voice. అతడి శబ్దం మాత్రం వినగలవు. You know, when you go to the zoo to see the lion, మీరు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడండి సింహంను చూస్తారు. children, as they see that lion, they'll get frightened and మరి పిల్లలైన వాళ్ళు పక్కన ఆ సింహం చూడగానే ఓ భయంతోని బిర్ర బిగుసుకుపోతారు. they do not know that that lion is in a cage. వాళ్లకు తెలియదు పాపం ఆ సింహము బోనులో ఉంచబడ్డ సంగతి. They don't see that. దాన్ని చూడరు వాళ్ళు. They were frightened. They get frightened. Oh no, like that. ఆ పిల్లలు భయపడిపోయి అబ్బో నేను రాను అక్కడికే రానంటారు. ఇక You understood? అర్థమైందండి. But the elderly people knows he is in the cage. మరి పెద్దవాళ్ళకేం తెలుస్తుంది? అది బోనులో ఉంది కదా. You will go and smile at him. దగ్గరికి వెళ్ళి ఒక నవ్వు నవ్వేస్తారు దాన్ని చూసి. What the children do? కానీ పిల్లలు ఏం చేస్తారు? Fear. భయమే అనిపిస్తుంటది. In the same way, when you know the word of God, you will be free. మరి అలాగే ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని ఎరుగుతారో మీరు స్వేచ్ఛగా ఉంటారు.
You shall know the truth, and truth shall make you free. మీరు సత్యమును ఎరుగుదురు గనుక సత్యమే మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. Many of us only hear the roaring of the lion. They don't see the protecting hand of Jesus. అనేక మంది సాతాను యొక్క గర్జనే వింటారు కానీ మరి దేవుని యొక్క భద్రమైన చేతిని వాళ్ళు చూడనే చూడరు. You hear me? ఏమండి విన్నారండి? Many only hear the roarings of the lion. మరి సింహాల యొక్క గర్జనలనే అనేక మంది వింటుంటారు. They don't see the protecting hand of Jesus. కానీ భద్రపరిచే యేసు యొక్క చేతులను వాళ్ళు చూడరు. John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం అండి. I am sorry, it is Matthew. క్షమించండి, మత్తయి సువార్తలో ఉందండి ఆ భాగం. Forgive me, I have a very poor memory now. నన్ను క్షమించండి, మరి నాకు తక్కువ జ్ఞాపక శక్తి ఉంది. Read Matthew 10 verse 30. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. Read once again. మరొక్క మారు చదవండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. Do you believe this? ఏమండి మీరు నమ్ముతున్నారా దీన్ని? మరి How it is possible? How God can count all the hairs? మరి ఏ ప్రకారంగా దేవుడు మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించగలడు? Think about this many people. How God can count all the number of the hairs of the people who are seated here. చూడండి, ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారే, ఇంతమంది తలల మీద ఉన్న తల వెంట్రుకలను దేవుడు ఎలాగ లెక్కించగలడు? Is it possible? ఇదేమైనా సాధ్యమేనా? Or is it to make you understand? లేక దీన్ని మీకు అర్థం చేయడం కొరకు చెబుతున్నాడా? While I was studying the word, I began to meditate on this word for a long while. మరి ఈ లేఖన భాగాలు చదువుతున్న సమయంలో నేను ఎంతో సేపు దీన్ని ధ్యానిస్తూ ఉండినాను. And I said, Lord, tell me the truth. Do you know the number of my hairs? మరి అప్పుడు నన్ను, ప్రభువా నాతో నిజం చెప్పయ్యా, ఏమిటి నా తల వెంట్రుకలన్నీ కూడా నువ్వు లెక్క పెట్టావా అని అడిగాను. Then after meditating on the law, on the word of God for a long while, the Lord began to teach me. మరి ఎక్కువ కాలం ఈ లేఖన భాగాలను ధ్యానిస్తున్న సమయంలో ప్రభు అప్పుడు నాతో తెలియచేశాడు. He began to teach me about the creation. మరి దేవుడు తన సృష్టిని గురించి నేర్పించడం మొదలుపెట్టాడు. He began to teach me about the worms and the flies and all other things. మరి దేవుడు క్రిమి కీటకాదులను, పక్షులను అన్నింటిని గురించి తెలియజేస్తూ ఉండినాడు. And ants. ఆ చీమలను గురించి చెబుతూ ఉండినాడు. And then so many very tiny, minute living things in the sea. మరి సముద్ర భాగములో ఉన్న చిన్న చిన్న సూక్ష్మ క్రిములను గురించి కూడా ప్రభు తెలియజేస్తూ ఉండినాడు. And all the stars and planets. అలాగే నక్షత్రాలన్నింటిని గురించి, గ్రహాలన్నింటిని గురించి తెలియజేస్తూ ఉండినాడు. Then I began to cry. అప్పుడు ఇక నేను ఏడవడం ఆరంభించాను. Lord, I began to think, I began to judge you according to my pure intellect. ఓ ప్రభువా, నా పూర్తిగా నా స్వబుద్ధిని ఉపయోగించి నిన్ను అడుగుతూ ఉండినానని చెప్పాను. I began to think about you. నీ గురించి ఇలా నేను తలంచుతూ ఉండినానని చెప్పాను. Forgive me. నన్ను క్షమించు నాయనా, You are a great God. నీవు గొప్ప దేవుడవయ్యా. Your thinking capacity can never be compared with anything in the world. మరి నీవు ఆలోచించే శక్తి ఈ లోకములో దేనితో కూడా నేను సరిపోల్చజాలను. Then I understood my Lord knows even the very hairs of mine. అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే నా ప్రభువు నా తల వెంట్రుకలన్నింటిని గురించి ఎరిగి ఉన్నాడని.
You know how many people are against me? మీకు తెలుసండి ఎంతమంది ప్రజలు నాకు విరోధులయ్యారు. How many are against me now? ఇప్పుడు కూడా ఎంతమంది నాకు శత్రువులుగా ఉన్నారు, విరోధులుగా ఉన్నారు. How many thousands of Muslims are after my blood? మరి ఎంతమంది ముస్లింలు, Thousands of blood. ఆ వేల కొలది మంది ముస్లింలండి నా రక్తం చూడాలని వెనకబడుతున్నారు. How many people are after my head? మరి అనేక మంది నా తల వెనకాల పడ్డారు. They said 15 lakhs, 10 lakhs, so many times. అనేక సార్లు నా తలకు 15 లక్షలు, నా అవయవానికి 5 లక్షలు, ఈ విధంగా ఎన్ని సార్లు వాళ్ళు చెప్పింది. Some people sat on a fasting for 3 days till we take the head of Samuel, we will not eat food. ఇంకొంతమంది అయితే 3 రోజుల ఉపవాస దీక్షలో కూర్చొని ఏఎం శామ్యూల్ గారి తలకాయ తీసేంత వరకు తినమని దీక్ష పూనారు. They started fasting like this. ఈ ప్రకారంగా వాళ్ళు ఉపవాసంలోకి ఉన్నారు. They said until and unless we remove, he said we will not eat food. ఆయన తలను తీసేసేంత వరకు మేము తినమన్నారు. After 3 days they had to eat again. మరి 3 రోజులైన పిదప వాళ్ళు తినడం మొదలు పెట్టారు. Then some people again said we will take off, he said then only we will eat. మరి ఇంకొంతమంది ఏమన్నారంటే ఆయన తల తీసిన తర్వాతనే మేము తినడం మొదలు పెడదామన్నారు. They began to eat after 5 days. మరి అలాంటి వాళ్ళు 5 రోజుల తర్వాత తినడం మొదలు పెట్టారు. That much I know. Other things I do not know. అంత వరకైతే నాకు తెలుసు, ఇంకా ఇతర విషయాలు ఏం తెలియదు. How many times they gave me poison? ఎన్ని మార్లు వాళ్ళు నాకు విషయాన్ని ఇచ్చారు. In milk and in this beautiful kheer and halwa and all those things. మరి పాలలోను, పాయసంలోను, హల్వాలోను చక్కగా విషం పెట్టించారు. Not once, not twice, so many times. ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదండి, ఎన్నెన్నో సార్లు ఇచ్చారు. Black magicians, how many times tried to kill me? మరి నల్ల మాంత్రికులైన వాళ్ళు ఎన్ని మార్లు నన్ను చంప ప్రయత్నం చేశారు. Black magicians are very tough people. నల్ల మాంత్రికులు అనేవాళ్ళు చాలా మోటుతనం కలిగిన వాళ్ళు. They all failed. అందరూ కూడా ఓటమి పాలయ్యారు. Till this moment. ఈ క్షణం వరకండి. Why? ఎందుకని? My hairs are all numbered by the Lord. నా తల వెంట్రుకలన్నీ కూడా నా ప్రభువు చేత లెక్కింపబడి ఉన్నాయి. I am the well protected man. నేను గట్టి భద్రతలో నిలిచిన వ్యక్తిని. One man came to my office to shoot me. ఒక వ్యక్తి నా ఆఫీసులోనికి వచ్చి నన్ను షూట్ చేయడానికి వచ్చాడు. His wife became a believer. మరి ఆయన భార్య విశ్వాసిగా మారింది. He is a strong Shiva Sena man. అతడు శివసేన దళానికి చెందిన బలమైన వ్యక్తి. I went to his house and talked to his wife with one or two people. మరి నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో 2 వ్యక్తులతో కలిసి మాట్లాడడం జరిగింది. Next day 7 o'clock he came to my office. మరుసటి రోజు 7 గంటల కల్లా నా ఆఫీస్కి వచ్చేసాడు ఆయన. I was sitting in my house in the rented house in my office. నేను అద్దె ఇంట్లో నా ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉన్నాను. I was just reading the word of God. నేను కేవలం దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. He took out his pistol and said, I am going to shoot you now. ఆయన జేబులోని పిస్టల్ తీసి ఇదిగో ఇప్పుడు నేను కాల్చబోతున్నాను అన్నాడు. I said, friend, do it. నేను అన్నాను, స్నేహితుడా చెయ్యి ఆ పని. I was smiling. నేను నవ్వుతూ ఉండినాను. You will be a better preacher than me. మరి నాకంటే మంచి బోధకుడు అవుతావు నీవు అన్నాను. He said, I have not come to argue with you. ఆయన అన్నాడు, నీతో వాదం పెట్టుకోవడానికి ఏం రాలేదు నేను ఇక్కడికి. I warned you not to come to your house, but yesterday you again came to my house. మరి నేను మా ఇంటికి రావద్దని హెచ్చరిక చేసినా కూడా నిన్నటి రోజు మరలా వచ్చావు నీవు. I come to shoot you. నేను నిన్ను కాల్చడానికి వచ్చానన్నాడు. I said, brother, do it now. నేను అన్నాను, సహోదరుడా చెయ్యి ఇప్పుడే ఆ పని. You are young, you can do much more than me. నీవు యవనస్తుడవు, నాకంటే అధికంగా చేయగలవు నీవు. He is holding a pistol right on my head. మరి ఆయన పిస్టోల్ చేతిలో పట్టుకొని నా మీద గురి పెట్టేశాడు. On my head. నా తలకాయ మీద పెట్టేశాడు. I'm talking to him smiling. నేను ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్నాను. He said, this is not a time to talk fun.
ఆయన అన్నాడు, ఇదిగో తమాషాగా మాట్లాడుకోవడానికి సమయం కాదన్నాడు. I said, this is not fun, I am telling you reality. నేనన్నాను, తమాషాకేం నేను కూడా మాట్లాడడం లేదు, ఇది నిజమే అని చెప్పాను. Shoot me and you take the Bible. మరి నన్ను కాల్ చేయి, ఇదిగో బైబిల్ తీసుకో అన్నాను. Bible was in my hand. ఎందుకంటే బైబిల్ నా చేతిలో ఉండింది అప్పుడు. He looked at me up and down and put back his pistol and went away. నాయన నన్ను ఎగా దిగా చూశాడు, ఒకసారి పిస్టోల్ జేబులో పెట్టుకున్నాడు, చక్కగా వెళ్ళిపోయాడు బయటికి. Why? ఎందుకని? I know in whose hand I am. నాకు తెలుసు నేను ఎవరి చేతిలో ఉంచబడ్డాను. Hallelujah. హల్లెలూయా. On another occasion, మరి ఒక సన్నివేశంలోనేమో 3 people made plans to kill me and cut me into pieces and bury me on the bank of Tavi River. Tavi River. మరి తవి నది ఒడ్డున 3 వ్యక్తులు ఏమని ప్రణాళిక వేశారంటే నన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఆ నది ఒడ్డున పాతి పెట్టాలనుకున్నారు. There were about 12 people for that. దాని కొరకై సుమారు 12 మంది ఉండినారు. They arranged 3 autos. వారు 3 ఆటోలను ఏర్పాటు చేసుకున్నారు. They already made a pit for me. నా కొరకు అప్పటికే గుంట దువ్వి పెట్టారు. And I didn't know any of these things. ఈ విషయాలేవి నాకు తెలియవు. One sister, a Brahmin sister, came to the Lord. మరి ఒక బ్రాహ్మణ సహోదరి ప్రభు యొద్దకు వచ్చింది. She took baptism and filled with the Holy Ghost. ఆవిడ నీటి బాప్తిసం తీసుకుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. They're from Shivasena background. వారు ఈ శివసేన దళానికి సంబంధించిన వ్యక్తులు. Their own brothers and other Shivasena people made this plan. మరి ఆవిడ సొంత సహోదరులు శివసేన సభ్యులు ఇలాంటి ప్రణాళిక ఒకటి వేశారు. So there was along this there was one lawyer. మరి వాళ్ళతో పాటు ఒక న్యాయవాది కూడా ఉండినాడు. And this lawyer acted as a sick person. ఈ న్యాయవాది ఒక రోగిలాగా నటించాడు. And these two brothers brought him to my office. మరి ఇద్దరు సహోదరులేమో ఆ వ్యక్తిని నా ఆఫీస్ రూమ్ కు తీసుకొచ్చారు. He was fainting, acting like that. అతడు మూర్ఛపోయినట్టుగా నటిస్తూ ఉండినాడు. And he came and in my office itself is my bed was there. మరి నా ఆఫీస్ రూమ్ లోనే నా పడక కూడా ఉండింది. And he said he's dying. Then I said okay, let him put him on my bed. వాళ్ళిద్దరు అన్నారు, ఇదిగోన నేను చచ్చిపోబోతున్నాడు అన్నారు. నేను అన్నాను, మంచిది, అవుగా ఆ పడక మీద పడుకోబెట్టండి అన్నాను. Then one person sat here and one person on another place. మరి ఒక ఆయనేమో తలగడ దగ్గర కూర్చున్నాడు, మరొక ఆయనేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. No, not other side, not ఆ ప్రక్క కూర్చున్నాడండి. They said rise up and pray for him. ఆయన అన్నారు, మీరు లేండి ఆయనకు ప్రార్థన చేయండి అన్నారు. What was their plan? వాళ్ళ యొక్క ప్రణాళిక పథకం ఏంటిది? When I rise up to pray, they want to cut my head and make me pieces. మరి నేను ఎప్పుడైతే ప్రార్థన కొరకై నిలబడతానో నా తలను నరికి ముక్కలు ముక్కలు చేయాలన్నది వాళ్ళ పథకం. They had 2 black bags with them. వారి చేతిలో 2 నల్ల సంచులు ఉండినాయి. And in that they kept all the knives. మరి ఆ సంచుల లోపల అన్ని కత్తులు కటార్లు పెట్టుకున్నారు. So they told me rise up and pray. వాళ్ళు అంటున్నారు, మీరు లేచి ఆయన కొరకు ప్రార్థన చేయండి. Then the Lord, because my chair was close to the wall, ఎందుకంటే నా కుర్చీ గోడకు దగ్గరగా ఉన్నది. the Spirit of the Lord said, don't move from here. మరి దేవుని ఆత్మ ఏమని చెబుతున్నాడు, ఇక్కడ నుండి కదలొద్దు. I am sitting leaning on the wall with the help of my chair. నేనేమో కుర్చీ మీద కూర్చొని దాని ఆధారంగా గోడకి ఇట్లా ఆనుకున్నాను. They said rise up and pray for him. వాళ్ళు అంటున్నారు, లెండి ఆయన కొరకు ప్రార్థన చేయండి. Then again the Spirit of the Lord says, don't move from here. మరలా దేవుని ఆత్మ చెబుతున్నాడు, అక్కడ నుండి కదలకు నీవు. And I said to the lawyer, Vakil, if you are not sick when I pray, you will become sick. నేను అప్పుడు ఆ న్యాయవాదితో అన్నాను, మీరు నిజంగా రోగి కాకపోతే నేను ప్రార్థన చేసిన తర్వాత రోగానికి గురవుతారన్నాను. I said once again, నేను మరొక మాట చెప్పాను, if you are not sick when I pray, you will become sick. నీవు నిజంగా అనారోగ్యంగా లేకపోతే నేను ప్రార్థన చేసిన పిదప నువ్వు రోగం పాలవుతావన్నాను.
That man got up and sat down. ఆ వ్యక్తి వెంటనే లేచి కూర్చున్నాడు. Please don't do it. దయచేసి నన్ను రోగిగా చేయకండి అని అన్నాడు. After about half an hour, that sister came. ఒక అరగంట అయిన తర్వాత ఆ సహోదరి అక్కడికి వచ్చింది. And she said, my brothers told me today you will be buried. They have shown me the pit where they were planning to bury you. అప్పుడు ఆవిడ అన్నది, ఇదిగోనండి మా ఇద్దరు సహోదరులు మిమ్మల్ని చంపి పాతి పెట్టడానికి పథకం వేశారు, దాని కొరకై తవ్విన గుంటను కూడా నాకు చూపెట్టారని చెప్పింది. She said, I thought you are already dead. నేను అనుకున్నాను మీరు ఇప్పటికే చచ్చిపోయారేమో అని. When she saw me, she was shaking like this. మరి ఆవిడ నన్ను చూడగానే ఉలిక్కిపడి గంతులు వేయడం మొదలుపెట్టింది. You are alive. ఓ మీరు బ్రతికే ఉన్నారా? How all these things are possible? ఎలాగండి ఇవన్నీ కూడా సాధ్యపడతాయి? We are the well protected people of God. మనము బలమైన భద్రతలో ఉంచబడ్డ దేవుని ప్రజలమై ఉన్నాం. Indian Prime Minister is not protected like this. మరి భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా గట్టి భద్రతలో లేరు. So when you are in troubles and problems, మరి మీరు సమస్యల్లో కష్టాలలో ఉన్నప్పుడు remember you are in the hands of God. గుర్తుంచుకోండి మీరు దేవుని చేతిలో ఉంచబడ్డారని. Satan will tell you, సాతాను మీతో చెబుతాడు, God has forsaken you. ఇదిగో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. Then you say, oh God, you have forsaken me. ఏమిటి దేవుడు నన్ను విడిచిపెట్టాడా? No, లేదండి, you are in his hand. నీవు ఆయన చేతిలోనే ఉన్నావు. Think you have a 3-year child. You have a child of 3 years. ఇలాగనుకోండి, మీకు 3 సంవత్సరాల ప్రాయం కలిగిన బిడ్డ ఉంది. You wanted to give him a slap for the mistake. ఆ పిల్లోడు చేసిన పొరపాటుకు చెంప కొట్టాలనుకున్నావు. You were about to do that. నీవేమో ఆ పని చేయబోతున్నావు. At that time a mad dog comes. అదే సమయంలో ఒక పిచ్చి కుక్క వచ్చింది అక్కడికి. What do you do? నువ్వేం చేస్తావు? Put the child into the mad dog? మరి ఆ పిచ్చి కుక్కను చూసి దాని ఎదుట పడేస్తావా బాలుని? Tell me. చెప్పండి. Or will you carry the child on your shoulder? లేకపోతే గబుక్కున ఆ బాలుని ఎత్తుకొని భుజాన అత్తుకుంటావా? What you will do? నువ్వేం చేస్తావు? Do you understand? Many of you did not understand. అనేక మందికి అర్థమైందండి. మరి I'll say again. మళ్ళా చెబుతున్నాను. You have a child of 3 or 4 years. మీకు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న బాబు ఉన్నాడు. Did a mistake. ఒక పొరపాటు చేశాడు. You want to give him a small slap. ఒక చిన్న చెంపదెబ్బ కొట్టాలనుకున్నావు నువ్వు. You are about to do that. నీవే మా పని చేయబోతున్నావు. A mad dog runs. ఇక ఒక పిచ్చి కుక్క పరిగెడుతోంది. Will you throw your child to that dog? మరి ఏమిటి, నీవు ఆ బిడ్డను తీసుకొని ఆ పిచ్చి కుక్క ఎదుట పడేస్తావా? Or will you carry that child on your shoulder? లేక ఆ బిడ్డను భుజానికి ఎత్తుకుంటావా? What do you do? ఏం చేస్తావు మరి? You will carry the child on your shoulder. మరి మీ బిడ్డను భుజానికి ఎత్తుకుంటారు. If we people do that, how much more our heavenly Father will do for us? మన బిడ్డల ఎడలనే మనం ఇలాగు చేస్తే మన పరలోకమందున్న తండ్రి తన పిల్లల ఎడల ఎంతగా చేస్తాడు. He bled and died to give us birth. మరి ఆయన రక్తము ఓడ్చి ప్రాణం పెట్టి మనలను రక్షించాడు. He has given us birth by his bleeding and death. మరి ఆయన రక్తస్రావమయమై చనిపోతూ నీకు నాకు జన్మనిచ్చాడు. We are purchased by him. మనము కొనబడిన ప్రజలం. Devil cannot touch even one hair of us without his permission. ఆయన అనుమతి లేకుండా సాతాను మన తల వెంట్రుకలోని ఒక్క వెంట్రుకను కూడా తాకజాలడు. Let diabetes come, blood pressure comes, cancer comes. Without his permission, nothing can enter into us. చక్కెర వ్యాధి రానివ్వండి, హై బీపీ, మరి రక్తపోటు అధికమైన తక్కువైనా రానివ్వండి, మరి క్షయరోగం రానివ్వండి, ఆయన అనుమతి లేకుండా సాతానుడు మన తల వెంట్రుకను కూడా తాకజాలడు.
we are fully insuranced people, insured people. మనమందరము కూడా సంపూర్ణ జీవిత బీమా చేయబడిన ప్రజలం. Our water is insured, మన నీళ్లు జీవిత బీమా చేయబడ్డాయి, our air is insured, మన గాలి జీవిత బీమా చేయబడింది, our food is insured, మన ఆహారం కూడా జీవిత బీమా చేయబడింది, our clothes is insured, మన వస్త్రాలు కూడా జీవిత బీమా చేయబడ్డాయి. everything is insured. అన్నీ కూడా జీవిత బీమాలోకి వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. Do you believe that? ఏమండి మరి నమ్ముతున్నారా మీరు? Oh, it's difficult. ఓ అబ్బో కష్టమండి ఇది. You know, my afternoon meal is already planned. మీకు తెలుసా నా మధ్యాహ్న భోజనం ఇప్పటికే ఏర్పాటైంది. Not today, it's planned even before my birth. మరి ఈ రోజు కాదు, నా పుట్టుకకు ముందే అది ఏర్పాటు చేయబడింది. What we'll eat in the night, it is already planned before my birth. మరి నేను జన్మించడానికంటే ముందుగానే నా రాత్రి భోజనం ఏమై ఉండాలో అప్పటికే సిద్ధపరచబడింది. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారండి మరి? See, before my birth, it was calculated, Samuel, how many crores or rupees will spend. మరి ఏఎం శామ్యూల్ గారు పుట్టక ముందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేస్తాడో అన్నది ఏర్పాటు చేయబడింది. And from where that money comes, it is already arranged. మరి ఎటువైపుగా ఎలా వస్తుందో అన్నది కూడా అప్పుడే సిద్ధపరచబడింది. Then why should I worry? మరి అలాంటప్పుడు నేనెందుకు చింతపడాలి? No, you don't understand this. నేను అనుకున్నాను మీకు పూర్తిగా అర్థం కాలేదేమని. See how much gallons of water I drink, it's already planned. చూడండి, ఎన్ని గ్యాలన్ల నీళ్లు నేను త్రాగుతాను అన్నది ముందే నిర్ణయించడమైంది. And nobody can take a glass out of it. దానిలో నుండి ఎవ్వరు కూడా ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు కూడా తీసుకోజాలరు. I am so much protected. నేను అంతగా గట్టి భద్రపరచబడిన వ్యక్తిని. Because I am a child of God. ఎందుచేతనగా నేను దేవునికి చెందిన కుమారుడనై ఉన్నాను. I am saved by God. నేను దేవుని చేత రక్షింపబడిన వ్యక్తిని. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన బిడ్డను. So why should I worry? నేను ఎందుకని చింత పడాలి మరి? Some of you are worried, what about my children? What about my child? What about my clothes? మీలో కొంతమంది ఇప్పటికే నా బిడ్డ గురించి ఏం చేయాలి, నా పిల్లల గురించి ఏం చేయాలి, నా గుడ్డల గురించి ఏం చేయాలి, ఇదే చింత పట్టుకుంది. Hallelujah. హల్లెలూయా. But if you know where we are, who we are, no worry at all. కానీ మనం ఎక్కడ ఉంచబడ్డామో, ఎవరి వారమై ఉన్నామో ఎరిగినట్లయితే చింత ఏ ఉండదు. Always rejoice. ఎల్లవేళలా సంతోషిస్తూనే ఉంటాం. But you will you will say, no Lord, let me worry for some time. ఓ వద్దు ప్రభువా వద్దు, నన్ను కొంచెం సేపు చింత పడనివయ్యా అని అంటావు నువ్వు. Lord, I know you will take care of me, but I want to take care of myself for some time, Lord. నాయనా, నీవు నా గురించిన జాగ్రత్త తీసుకుంటావు కానీ కొంత సమయం వరకు నాకు నేనే చింత పడనివయ్యా ఇలాగా. Oh, come on, keep thinking about you and worried and walk with a gloomy face. మరి అలాగ చింతపడడానికి రా, కూర్చో, ఇక వేలాడదీయబడిన ముఖంతో అలాగే నడుస్తూ పో. When we see many people face, I think that God is dead. నేను అనేక మంది ముఖాలు చూచినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు చచ్చినాడేమో Their అనిపిస్తుంది. God is dead. వాళ్ళ దేవుడు చచ్చాడేమో అనిపించినట్టుంటారు. Martin Luther was disappointed once. మార్టిన్ లూథర్ గారు ఒకసారి నిరుత్సాహపడ్డాడు. He worked very hard and he began the Reformation. మరి అతడు ఎంతో కష్టపడ్డాడు, పునర్నిర్మాణ స్థాపన చేయడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. He had to face the Roman Catholic Church and all allegation people were after his life.
మరి రోమన్ క్యాథలిక్ సంస్థ వారు వ్యతిరేకమయ్యారు. రోమన్ క్యాథలిక్ యొక్క ఆర్గనైజేషన్ సంస్థలన్నీ కూడా ఆయనకు వ్యతిరేకమయ్యాయి. ప్రజలు ఆయన చంపడానికే ప్రయత్నం చేశారు. Opposing and opposing and opposing, all opposition. He was tired. మరి వ్యతిరేక తర్వాత మరొక వ్యతిరేకత, ఇలాగా విరోధులు ఎక్కువైపోయి ఇక అలసి సొలసిపోయాడు. One day he thought, I'll not go out of his house. ఒకనాడు ఇలాగ అనుకున్నాడు, ఇక నేను ఈ ఆఫీసు కార్యాలయాన్ని వదిలి I will not go. నేను పోలేనేమో అనుకున్నాడు. He was lying on the bed. అతడు పడకలో పడుకొని ఉన్నాడు. His wife came to know he is on the bed because of disappointment. ఆయన భార్యకు తెలిసి వచ్చింది ఏంటంటే నిరుత్సాహంతో ఆయన పడకలో అలా పడుండి ఉన్నాడని. He is not drinking, he is not eating. ఆయన తినడం లేదు, త్రాగడం లేదు, Lying only. పడుకొనే ఉన్నాడు. There in their country, when somebody dead, they will all put on black clothes. మరి ఎవరైనా చచ్చిపోతేనండి ఆ సమయంలో నల్ల దుస్తులు ధరింపజేస్తారు. That is their system. అది వాళ్ళ వాడుక. If anybody died, to show or express their sorrow, all put on black dress. మరి ఎవరైనా చనిపోతే విషాద సూచకంగా వీళ్ళు నల్ల దుస్తులు ధరించి చూపెడతారు. So Martin Luther's wife put on black cloth. ఇక మార్టిన్ లూథర్ గారి భార్య నల్ల దుస్తులు ధరించుకుంది. She began to walk up and down before him. ఇక ఆయన ఎదురుగా కిందికి మీదికి నడవడం మొదలుపెట్టింది. Then Martin Luther asked, who is dead? అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నాడు, ఎవరు చచ్చిపోయారు? Hold on, I'll tell you later. ఆగండి తర్వాత చెప్తానులే మీకు అన్నది. He got anxious. ఆయనకి ఎక్కువ ఆశ అయిపోయింది. Who is dead? ఎవరు చచ్చారో చెప్పు. Hold on, I'll tell you. ఉండండి చెప్తాను ఉండండి. Then he said, who is dead? చెప్పు ఎవరు చచ్చారు అని. God of Martin Luther is dead. ఆవిడ అన్నది నెమ్మదిగా, మార్టిన్ లూథర్ గారి దేవుడు చచ్చిపోయాడు అన్నది. Then he said, no, అన్నాడు. లేదు అని అరిచేశాడు. ఇక he will never die. ఆయన ఏనాడు చనిపోడు. Then why are you lying here like this? మరి అలాంటప్పుడయ్యా ఎందుకు ఇక్కడ పడుకొని ఉన్నావు నువ్వు? Immediately he was revived. వెంటనే ఆయన తెలుసుకున్నాడు. ఇక He revived. అతడు వెంటనే మరి నూతన పరచబడ్డాడు. My God will never die. నా దేవుడు ఏనాడు కూడా చనిపోడు. Many of your God is dead. మీలో అనేక మందికి మీ దేవుడు చచ్చిపోయినట్టుకున్నారు. My God is alive. నా దేవుడైతే సజీవుడై ఉన్నాడు. If your God is alive, worship him for a while. మీ దేవుడు గనక సజీవుడైతే కొంతసేపు ఆరాధించండి, Pray. ప్రార్థించండి. If your God is alive, worship him for a while. మీ దేవుడు సజీవుడైతే కొన్ని నిమిషాలు ఆ ప్రభుని ఆరాధించండి.